హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో మనమైతే ఎదురు చూస్తున్నాం. వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు బంధు అలాగే రైతు భరోసా పథకం కింద డబ్బులైతే రైతులకి రావాల్సి ఉంది కదా. సో దానిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. సో ముందుగా వచ్చేసి ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు జమ చేస్తారు, అలాగే ఎంతమందికి ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేస్తారనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో ముందుగా మీరైతే వీడియోని ఫుల్గా చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు రైతు భరోసా సంబంధించిన 7,500 రూపాయలు అనేది మీకైతే అకౌంట్లో ఎప్పుడు జమ అవుతుంది మీరైతే తెలుసుకోవచ్చు. సో వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి. సో మన తెలంగాణలో రైతులకి ఎప్పుడు అందాల్సిన డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా అందియలేదని ప్రభుత్వం పైన చాలా వరకు అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. దాంతోపాటు వ్యతిరేకంగా కూడా ఉన్నారు. దీంతో తోడుగా వచ్చేసి మనకైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీంతో యాడ్ అయ్యి ఇంకా ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనకైతే దీనిపైన రేవంత్ సర్కార్ ఇప్పటివరకు రెస్పాన్స్ చేయలేదని చాలా వరకు అయితే మండిపడ్డారు కదా. సో వాళ్ళందరికీ వచ్చేసి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే రైతుల ఖాతాలో వచ్చేసి మేమైతే త్వరలోనే రైతులకు సంబంధించిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ అమలు అయితే చేస్తున్నామని చెప్పారు కదా. సో దాంట్లో సందర్భంగా వచ్చేసి మనకైతే ఏదైతే రైతు భరోసా ఉందో అది కూడా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తున్నామని చెప్పారు. సో ముందుగా చూసుకుంటే మనకైతే దీనికి సంబంధించిన ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే రైతుల దగ్గర నుంచి కొన్ని సమాచారం, అలాగే వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే సమాచారం అయితే తీసుకొని ఒక ప్రణాళిక అయితే రెడీ అయితే చేస్తారు. దీని ప్రకారంగా వచ్చేసి మనకైతే రైతులకి రైతు భరోసా అనేది డబ్బులైతే అందించడం అయితే జరుగుతుంది. దీని తోడుగా వచ్చేసి కొంతమంది రైతులకైతే మన తెలంగాణలో అయితే మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా పథకం అయితే వస్తుంది. అంతకుముందు రైతు బంధు పథకం కింద 5,000 అయితే ఇచ్చారు. కాకపోతే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అదే విధంగా మనకైతే డబ్బులు ఇచ్చారా అనేది ఈసారి చూసుకున్న గవర్నమెంట్ అయితే ఆ విధంగా అయితే ఇవ్వలేదు. లాస్ట్ టైంలో ఏదైతే గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందో అదే విధంగా ఇచ్చారు. సో ఈసారైనా అలా కాకుండా 7,500 రూపాయలు ఇస్తారని మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. సో ఆ డౌట్ అయితే క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే మనకి 7,500 అయితే ఈసారి కంపల్సరీ అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. సో మనకి రేపటి నుంచి రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేస్తానని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రేపటి వరకు అయితే వెయిట్ అయితే చేద్దాం. రేపు కనుక డబ్బులు వస్తే మాత్రం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. ముందుగా ఎకరం పొలం ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అయితే వస్తుంది కాబట్టి, సో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వాళ్ళకి డబ్బులు పడ్డాయా లేదా అనేది. దాంతో పాటుగా మనకైతే ఏదైనా అధికారిగా ఏదైనా న్యూస్ వస్తే అది కూడా మీకైతే తీసుకొస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.